హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అనసూయ భరద్వాజ్ యాంకర్ నుంచి యాక్టర్గా మారి రంగస్థలంలో రంగమ్మత్త అనే క్యారెక్టర్తోని మనందరి మనసులో దోచేసింది. దాని తర్వాత కంటిన్యూస్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే మంచి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్లలో తానైతే యాక్టింగ్ చేస్తూ ఉంది. ఇప్పుడు శ్రీముఖి హోస్ట్గా చేస్తున్న ఒక షోలో అనసూయ భరద్వాజ్ అయితే తను అక్కడ జడ్జిగా ఉంది. మరి ఈ షోకి సంబంధించి అందులో మాట్లాడుతూ ఒక కొత్త న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే దీని గురించి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్కి అలాగే అనసూయ భరద్వాజ్ వీళ్ళిద్దరికీ సంబంధించి అత్తారింటికి దారేది మూవీలో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ సాంగ్లో తనకి ఆఫర్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేసిందట. అయితే రిజెక్ట్ చేసింది అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నువ్వు ఆయన మూవీ రిజెక్ట్ చేయడం ఏంటి అది ఇది అని చెప్పేసి తనని ఫుల్ ట్రోలింగ్కి గురి చేశారు. దాని తర్వాత కొద్ది రోజులకి రెస్పాండ్ అయ్యి దానికి గల ఒక కారణం ఉంది. అదేంటి అంటే అందులో ఆల్రెడీ సమంత, ప్రణతి ఇలా ఇంకో ఇద్దరు హీరోయిన్లు మొత్తం 4 నుంచి 5 హీరోయిన్లు ఉన్నారు. మరి దాంట్లో నేను ఉంటే నాకు అసలు ఎలాంటి స్పెషల్ అట్రాక్షన్ ఉండదు కదా, అందుకనే వద్దన్నాను. ఆయన పక్కన నటించాలి, ఆయనతో డ్యాన్స్ చేయాలని నాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఆయనతో ఒక్క సింగిల్గా నేను మాత్రమే ఉంటే ఖచ్చితంగా చేస్తాను అని అనసూయ భరద్వాజ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ మూవీ తర్వాత ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పిన షోలో తను జడ్జిగా ఉందో అప్పుడు ఆ షోకి సంబంధించి మధ్యలో ఒక టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్తో నేను రీసెంట్గా ఒక సాంగ్లో స్టెప్పులు వేయడం జరిగింది. ఆ సాంగ్ నేను ఇది ఇప్పటి వరకు ఎక్కడ ఏ టెలివిజన్లో చెప్పలేదు, ఇక్కడ మాత్రమే చెప్తున్నాను. అదేంటి అంటే పవన్ కళ్యాణ్తో నేను ఒక సినిమాలో ఆయనతో పాటు స్టెప్పులు వేశాను అని. అయితే ఇది సోషల్ మీడియా మొత్తంలో హల్చల్గా మారింది అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రిజెక్ట్ చేసిన తను ఇప్పుడు తనే సింగిల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సాంగ్లో అయితే తనకి స్పెషల్ అట్రాక్షన్ ఉండబోతుంది. మరి ఈ సాంగ్కి సంబంధించి ఏ మూవీలో ఉండబోతుంది, ఓజియా, హరిహర వీరమల్ల మరి ఉస్తాద్, ఈ మూవీస్లలో ఏ మూవీలో ఉండబోతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఎగ్జైటెడ్గా ఉన్నారు. శ్రీముఖి కూడా తన పేరు ఎట్లా అంటే తను చెప్పినప్పుడు అనసూయ భరద్వాజ్ చెప్పిన వెంటనే అవునా నిజమా కంగ్రాచులేషన్స్ అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసలతో మొత్తం అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పినట్టయితే తెలుస్తోంది. మొత్తంగా తను ఇప్పుడు చేయబోతున్న ఈ స్పెషల్ సాంగ్కి సంబంధించి ఆయనతో వేసిన స్టెప్పులకు సంబంధించి ఎక్కువగా సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.